హాయ్, ఇవాళ ఆసక్తికరమైన ఒక ఓడ గురించి చెప్తాను. ఓడలు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఓడలు సముద్రంలో మునిగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఓడ కూడా అలాంటిదే. అయితే ఈ ఓడ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. దానికి కారణాలేంటో చూడండి. ఎస్ఎస్ గైర్ సొప్పా అనే స్టీమ్ మర్చెంట్ షిప్ను జరావ్లో 1919లో బ్రిటిష్ వారు తయారు చేశారు. ఆస్ట్రేలియా, ఇండియా, తూర్పు ఆఫ్రికా జలాలలో వాణిజ్య నౌకాయాన కార్యకలాపాలలో ఈ ఓడ తన సేవలను అందించింది. అంతేకాకుండా ఈ ఓడ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా సేవను అందించింది. 1940 డిసెంబర్లో భారత్లోని కోల్కతా నుంచి బ్రిటన్కు తిరిగి వెళ్తుండగా 1941 ఫిబ్రవరిలో ఐర్లాండ్ వద్ద ఒక జర్మన్ యు పడవ ఒక మిసైల్ను పంపించి గైర్ సొప్పా ఓడను పేల్చివేయడం జరిగింది. ఈ ఓడతో సహా దానిలో ఉన్న 85 మంది సముద్రంలోని 4700 మీటర్ల లోతులో మునిగిపోయారు. అయితే దానిలో సుమారుగా 19 మిలియన్ టన్స్ విలువ చేసే వెండి ఉంది. ఈ వెండి కోసం అనేక సంవత్సరాలుగా ఈ ఓడ గురించి అన్వేషణ జరుగుతుంది. అయితే గైర్ సొప్పాను 2011లో కనుగొన్నారు. జూలై 18, 2013న ఒడిస్సీ మెరైన్ ఎక్స్ప్లోరేషన్ సంస్థ ఈ ఓడలో ఉన్న 48 టన్నుల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లోరిడా నివేదించింది. సముద్రం నుండి తీసిన ఈ వెండిని బ్రిటిష్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. బహుశా చరిత్రలో అత్యంత లోతైన, అతిపెద్ద విలువైన మెటల్ రికవరీ ఇదే.